ఆ రోజు మా నాన్న పొడిచిన కత్తిపోట్లకి శిరీష చనిపోలేదన్నమాట. హలో, నేను శిరీషను చూశానా? ఏంటి? అవునా? ఆ శిరీష మణికొండ గెస్ట్ హౌస్ లో ఉంది. విడాకులు తీసుకున్నంత వరకు ఆ ఇంట్లో ఉండే అధికారం నీకుంది. నీ హక్కుల్ని నువ్వు కాపాడుకో. ఆ ఇంటికి వెళ్ళు. అలా వెళ్లేదాన్నైతే ఎప్పుడో వెళ్లేదాన్నమ్మా. వస్తున్నారు మేడం. రామా, కూర్చో. మీ వాళ్ళెవరైనా ఉన్నారమ్మా? నాన్న అన్నయ్య చనిపోయారు. బాగా బతుకున్నప్పుడు వద్దన్న బంధువులు వచ్చేవారు. నాన్న చనిపోయాక మాకు మా అనుకునే వాళ్ళు లేకుండా పోయారు. చూడమ్మా, నువ్వు కాస్త ధైర్యంగా ఉండి నేను చెప్పేది విను. మీ అమ్మగారి కడుపులో కత్తిపోట్లు చాలా డీప్గా ఉన్నాయి. తనని కాపాడ్డానికి చాలా ప్రయత్నం చేశాం. రికవరీ ఎంతవరకు అవుతుందనేది గ్యారంటీగా చెప్పలేం. మ్యాక్సిమం ట్రై చేశాను. చివరి ఆశ కూడా పోయింది. వేరే హాస్పిటల్కి తీసుకువెళ్లాలనుకుంటే మీరు తీసుకువెళ్ళిపోవచ్చు. లేదంటే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలుచుకోవచ్చు. భవానీ, భవానీ, డాక్టర్ ఏమన్నారు? అమ్మకి ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? బాబు, నీకు మాకు ఆ దేవుడు ఏ రుణానుబంధం రాసిపెట్టాడో తెలీదు. ఎన్ని రోజులు నీ దయవలన నువ్విచ్చిన నీడలో బ్రతికాం. ఇప్పుడు నా కూతురు అనాథ కాబోతోంది. అలా అనకండి ఆంటీ, మీకేం కాదు. మిమ్మల్ని నేను బతికించుకుంటాను. బతకాలన్న ఆశ నాకు ఉంది బాబు. ఎందుకంటే నా కూతురికి నాన్న లేడు, అన్న లేడు. ఇప్పుడు అమ్మ కూడా లేకుండా పోతే ఒంటరిదైపోతుంది. అందుకే నా కూతురికి ఓ జీవితం ఇచ్చేంత వరకు బతకాలని నాకు ఉంది బాబు. కానీ ఆ దేవుడి భూమి మీద నా పాత్రను ముగించేస్తున్నాడు బాబు. దయచేసి అలా మాట్లాడకండి ఆంటీ. నాకు చిన్న సహాయం చేస్తావా బాబు? చెప్పండి ఆంటీ. నా కూతురికి ఎలాంటి ఆపద రాకుండా నువ్వే కాపాడాలి బాబు.
కూతురికి పెళ్లి చేసి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించు బాబు. ఆంటీ మీకేం ఆంటీ ఆంటీ ఒక్కసారి మాట్లాడండి ఆంటీ. ఆంటీ డాక్టర్ డాక్టర్ ఆంటీ ఒకసారి లేవండి ఆంటీ. ఒకసారి మాట్లాడండి ఆంటీ. ఆంటీ భవానీ ఒకసారి అమ్మని పిలు. అమ్మని మాట్లాడమని చెప్పు. రా భవానీ రా. ఆంటీ 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 ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ సారీ, షీ ఈజ్ నో మోర్. ఆంటీ 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 భవానీ 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 పాప నేను తీసుకొస్తాను. అలాగేనమ్మా. నువ్వు ఇక్కడే ఉండు. పిల్లలందరూ వెళ్ళిపోయారమ్మా. నా మనవరాలు గౌరీ పెళ్ళుండదు. నేను వాళ్ళ నాన్నగారు వచ్చి పికప్ చేసుకుంటామని ముందే చెప్పాం. అందుకే స్కూల్ బస్లో కూడా వెళ్ళుండదు. ఖచ్చితంగా లోపల ఉండుంటుంది. అయితే వెళ్ళి చూసిరండమ్మా. సెక్యూరిటీ ఏమైంది? పిల్లలందరూ వెళ్ళిపోయారు. పాప లోపల లేదని చెప్పాను సార్. ఎందుకైనా మంచిదని చూడటానికి వెళ్ళారు. ఒకసారి నేను లోపలికి వెళ్తాను. అలాగే. ఏమైందమ్మా? పాప కనిపించలేదా? లేదురా. ఉండమని చెప్పాం కదా. డౌటే లేదురా. ఆ వషొచ్చి తీసుకెళ్ళుంటుంది.
ఉష తీసుకెళ్ళి ఉండదమ్మా. తను నాతో చెప్పకుండా తీసుకెళ్ళదు. ఇదంతా నువ్వాడుతున్న నాటకమా? అలా అంటావేంటమ్మా? ఆ దరిద్రపు దాని దగ్గరికి పాపని తీసుకెళ్లేది నువ్వే కదా? వద్దమ్మా, నేను పంపించలేదు. లాభం లేదు సంజయ్. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి దాని మీద కిడ్నాప్ కేసు పెట్టి దాని సంగతి తెలుస్తాను. స్టేషన్కి పద సంజయ్. అమ్మమ్మమ్మమ్మ, తొందరపడకమ్మా. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను రా. ఈ రోజు వాళ్ళ సంగతి తేల్చినదే నేను వదిలిపెట్టను. పద. అమ్మా అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. ముందు ఇంటికి వెళ్దాం పద. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏంట్రా ఆలోచించేది? ఆలోచించడానికి ఇంకా ఏం మిగిలింది? ముందు పద. అమ్మా 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 అమ్మా, ఈ ఒక్కసారికి నా మాట విను. ఏంట్రా? ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. పదమ్మా. ఎంతసేపు వాళ్ళకే సపోర్ట్ చేస్తావెందుకురా? ఇందులో నేను సపోర్ట్ చేసిందే ఉందమ్మా. చేయకపోతే నన్ను ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు? స్టేషన్కి వెళ్లే వాళ్ళంగా. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదనే తీసుకొచ్చానంతే. ఏదేమైనా నీకు తల్లి మాట మీద గౌరవం లేదురా. ఇంకొక ముద్ద తిన్నమ్మా. ఇంక చాలమ్మా. ఇదిగో ఇదేమో నాన్న ముద్ద. ఇదేమో అమ్మ ముద్ద. ఇదేమో నాన్నమ్మ ముద్ద. ఇదేమో ఎవరిని అడిగి నా ఇంట్లోకి వచ్చావే? ఇంతకాలం మీరు పిలుస్తారని ఎదురు చూశాను, కానీ ఇక మీరు పిలవరని అర్థమైంది. నా భర్తని నా పాపని చూడకుండా ఉండడం నా వల్ల కావడం లేదు. అందుకే వచ్చేశాను. మర్యాదగా బయటకు నడవే. నడు. ఎందుకెళ్తానత్తయ్యా? నా భర్తకి నాకు విడాకులయ్యాయా విడిపోవడానికి? ఏంటి తెలివితేటలు ప్రదర్శిస్తున్నావు? నాకన్ని తెలివితేటలే ఉంటే ఎన్ని రోజులు పుట్టింట్లో ఎందుకుంటాను? సంజయ్, అమ్మా, ఇదంతా నీ ట్రైనింగేనా? ఏంటమ్మా అలా మాట్లాడతావు? నీ అంట లేకపోతే ఇంతెందుకు రెచ్చిపోతుందిరా? ఉషా, ముందు నువ్వు ఇంటికెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. సారీ, నేను వెళ్ళను. అమ్మ మనసు బాధ పెట్టకుండా దయచేసి వెళ్ళిపో. ఇన్ని రోజులు మా అమ్మ నాన్నలతో కూడా ఇదే మాట చెప్పుకుంటూ వచ్చాను. ఇక్కడ అత్తయ్య బాధపడకూడదనే అక్కడ నేను, నా తల్లి, నా తండ్రి బాధపడుతూ ఉన్నాం. ఇక్కడే ఉండాలని నిర్ణయించుకొని వచ్చాను. మీరేం చేసినా నేను వెళ్ళను.
అత్తయ్య కాఫీ తీసుకురమ్మంటారా? ఏమండి, మీకు టీ తీసుకురమ్మంటారా? త్వరగా చెప్పండి, పాపకి స్నానం చేయించడానికి వెళ్ళాలి. చెప్పరా? సరే, మీకెప్పుడు ఏం కావాలంటే అది అడగండి. గౌరీ, మనం వెళ్దాం పదమ్మా. వదులు. దీనికి జన్మనిచ్చిన తల్లికి లేని ప్రేమ నీకెక్కడి నుంచి పుట్టుకొచ్చిందే? ఆ జన్మనిచ్చిన తల్లికి జరిగిన అన్యాయం కోసమే ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఆ తల్లే తన బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పగించి వెళ్ళింది. నాకు ప్రేమ ఉండదా? ఆ తల్లి లాంటి ప్రేమ నాకుండదా? అత్తయ్య, నాకు నా బిడ్డ సంతోషం, ఆనందం ముఖ్యం. మీరొద్దంటే బావ బెడ్రూమ్ లో కూడా వెళ్ళను. పాపకి తల్లిగా ఉండదని మాత్రం చెప్పకండి. నాకు భార్య స్థానం అక్కర్లేదు, తల్లి స్థానం ఇస్తే చాలు. ఈ ఇంట్లో బానిసలా బ్రతికేస్తాను. నేను మాత్రం ఈ ఇల్లు వదిలి వెళ్ళను. నీ పంతం సంగతేంటో నేను చూస్తానే. మమ్మీ, నన్ను పంపించొద్దు బావా. డాడీ, అమ్మని పంపించొద్దు డాడీ. భోంచేతురుగాని రండత్తయ్యా. నీ చేత్తో పెట్టేది నా దృష్టిలో విషంతో సమానం. నా కాళ్ళు చేతులు ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. నువ్వే నాకు సేవ చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళిక్కడి నుంచి. మీ కోపం నా మీద ఇంకెన్ని రోజులుంటుందత్తయ్యా? చచ్చేదాకా ఉంటుంది. నేను చచ్చేదాకా కాదు, మీరు చచ్చేదాకా ఉంటుంది. నా భర్త మరణానికి కారణమైన వాళ్ళందరి నాశనాన్ని నేను కళ్ళారా చూడాలి. అప్పుడు నేను హాయిగా కళ్ళు మొయ్యాలి. చూడు, మనం ఒకే ఇంట్లో ఉన్నాం, అంతవరకే. బయట వాళ్లకు మనం అత్తా కోడళ్ళం. ఇంట్లో మాత్రం నువ్వు నా శత్రువువి.
అత్తయ్య, నేను పుట్టింటికి వెళ్ళిపోతే పోయేది మీ పరువే. అత్తయ్య, మీరు నన్ను అత్తలా కాకుండా అమ్మలా చూశారని నలుగురికి తెలుసు. ఇప్పుడు ఆ నలుగురే నానా మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు నన్ను బాధలు పెట్టి పంపించేశారని అందరూ అనుకుంటుంటే నా మనసుకి చాలా బాధగా ఉంది. సొసైటీలో కమల్ గారు, స్నేహ గారు అంటే గొప్ప పేరుంది. ఆ పేరుకి ఎలాంటి అపప్రద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, మీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకున్నాయి అత్తయ్య. దయచేసి భోజనానికి రండి.